బ్రేకింగ్ న్యూస్ హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. మూసీ పరివాహక ప్రాంతాల్లో హై టెన్షన్ కనిపిస్తోంది. మూసీ ప్రక్షాళన కోసం మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించడానికి అధికారులు సర్వే చేస్తున్నారు. సర్వే అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. కొత్తపేట, మారుతినగర్, సత్యనగర్ ప్రాంతాలలో స్థానికులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొత్తపేట, మారుతినగర్, సత్యనగర్లో స్థానికులతో ఎటువంటి వాగ్వాదం జరుగుతుందో ఒకసారి చూద్దాం. మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే చేస్తున్న అధికారులను అడ్డుకున్నారు స్థానికులు. అధికారులను అడ్డుకునే సర్వే పత్రాలు లాక్కొని చింపేశారు నిర్వాసితులు. గోడలను మార్క్ చేయకుండా కూడా అడ్డుకున్నారు. చూడండి ఒక్కసారి, అక్కడ రంగు డబ్బాలు అధికారుల చేతుల్లో నుంచి వాళ్ళు లాక్కుంటూ ఉన్నారు. తమ ఇల్లు ఎక్కడ కూల్చేస్తారో, తాము ఎక్కడ రోడ్డు పైన పడిపోతామో, తమ ఇన్నాళ్ళ నుంచి నివాసం ఉంటున్న ప్లేస్ను ఖాళీ చేయాల్సి వస్తుందనే భయం, బాధ వాళ్లలో కనిపిస్తోంది. సర్వే నిర్వహించకుండానే అధికారులు వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇళ్లు ఖాళీ చేసే ప్రసక్తే లేదు అని స్థానికులు చెప్తున్నారు. అధికారులతో, సర్వే అధికారులతోనూ పోలీసులతోనూ వాగ్వాదం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. రోడ్డు గురించి మూసీ పరివాహక ప్రాంతంలో హై టెన్షన్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను కూల్చడానికి అధికారులు ఇళ్లను మార్క్ చేస్తూ ఉన్నారు, సర్వే నిర్వహిస్తున్నారు. ఏది మూసీ పరివాహక ప్రాంతంలో కట్టారో, అక్రమంగా నిర్మించారో ఆ ఇళ్లను మార్క్ చేసి వాటిని కూల్చడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారి చేతిలోంచి ఆ రంగు డబ్బాలను లాక్కుంటున్నారు, మా పేపర్లు కూడా లాక్కుంటున్నారు, సర్వే చేసిన పేపర్లను కూడా లాక్కుంటున్నారు. మార్క్ చేసిన వాటిని తుడి చేస్తున్న దృశ్యాలు కూడా మన టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మార్క్ చేసిన వాటిపైన మళ్ళీ కలర్ పూసి వాటిని తుడి చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి ఖాళీ చేసేది లేదు అని చెప్తున్నారు. మూసీ రివర్ బ్యాంక్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తాము, కానీ రీహాబిలిటేషన్ చూపిస్తాము వాళ్ళకని చెప్తూ ఉన్నారు. అయితే ఎవరెవరు ఆ ఇంట్లో ఉంటున్నారు, తొలుత ఎవరున్నారు, తర్వాత ఎవరికి అమ్మారు అనే వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. మరి వేరే వాళ్ళ దగ్గర నుంచి వాటిని నోటరీలపై కొనుక్కున్నట్లయితే వాళ్ళకి ఎటువంటి రైట్స్ ఉంటాయి, వాళ్ళకి ఎక్కడైనా రీహాబిలిటేషన్ చూపిస్తారా, లేదంటే వాళ్ళకి
ఎటువంటి రీహాబిలిటేషన్ చూపించకుండానే ఖాళీ చేయించే అవకాశం ఉంటుందా, నిర్మాణాలను కూల్చివేసే అవకాశం ఉంటుందా అన్నది కూడా కొంత అయోమయం నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో చాలా ఏరియాల్లో అధికారులు సర్వే నిర్వహించి ఆ ఇళ్లకు మార్క్ చేస్తూ ఉన్నారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. మనం మొదటి బాక్స్లో చూడొచ్చు, ఎన్నో ఏళ్లుగా అక్కడ ఉంటున్నాము, మేము స్థిర నివాసాలు ఏర్పరచుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఆ ఇంట్లోంచి గెంటేసి ఆ ఇంటిని కూల్చేస్తాం, మీరు ఎక్కడికో వెళ్ళిపోవాలి అంటే మేము ఎలా వెళతాము, అక్కడే ఉంటాం తప్ప ఎక్కడికి కదిలేది లేదు అని ధర్నా చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో నినాదాలు చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. రెండో బాక్స్లో రంగు డబ్బాలు లాక్కుంటున్నారు. సర్వే అధికారుల చేతుల్లో నుంచి పేపర్లు కూడా లాక్కొని వాటిని చించేసిన సందర్భాలు కూడా చోటు చేసుకున్నాయి. ఆ దృశ్యాలు మనం రెండో బాక్స్లో చూడొచ్చు. సర్వే అధికారులను, పోలీసులను స్థానికులు అడ్డుకున్నారు. కొత్తపేట, మారుతినగర్, సత్యనగర్ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికారులను అడ్డుకుని సర్వే పత్రాలు లాక్కుని వాటిని చించేశారు. గోడలపై మార్క్ చేయకుండా అడ్డుకున్నారు. అధికారులు, నిర్వాసితులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో సర్వే నిర్వహించకుండానే అధికారులు వెనక్కు వెళ్ళిపోయారు. ఇళ్లు ఖాళీ చేసే ప్రసక్తే లేదు అని అధికారులతో ఖరాఖండిగా చెప్తూ ఉన్నారు నిర్వాసితులు. అప్పండవును 400 ఛార్జీలు పెట్టుకొని 1000 ఓటేసి వచ్చిన రేవంత్ రెడ్డి నీ గురించి ఇది పాపమా, కొబ్బరి ఊల కొట్టే నీకు వచ్చినావు వీడికి. నా సావుకు కారణం నువ్వే రేవంత్ రెడ్డి. ఎప్పుడు నా ఇల్లు కూల కొడితే పెట్రోల్ పోసుకొని నేను చావపోతే నా అయ్య ముక్కలే, నేను పెట్రోల్ పోసుకొని సత్తా, నీ గురించి నేను సత్తా. రేవంత్ రెడ్డి అనుకుంటున్నావు కానీ నువ్వు ఇది చేసింది చాలా పాపం. నేను చచ్చిపోయిందనుకో మళ్ళా నీ బిడ్డకు, నీకు, నీ భార్యకు అందరికీ ఉసురు కలిగిపోతావు. పేరు శ్రీదేవి అండి. ఇక్కడ న్యూ మార్తి నార్త్ కాలనీలో మరి గత 2 నెలలుగా మరి హైడ్రా అని మరి రేవంత్ రెడ్డి గారు మూసి సుందరీకరణ అని చెప్పానని ఏదేదో చెప్తూ మరి మూసి అంత వెడల్పు ఉండగా కూడా మరి ఎఫ్టీఎల్ అని, బఫర్ జోన్ అని సామాన్య ప్రజలు ఏది రూపాయి కూడగట్టుకొని గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి కూడా మరి ఒక్కొక్క రూపాయి పోగేసుకొని ఏదో తక్కువ రేట్లో ఉంది మనకు అందుబాటులో దూరమైనా సరే అని చెప్పాలని ఏదో అది కూడా లేఅవుట్లు చేసిన వాటిల్లోనే మేము అధికారికంగా పర్మిషన్లు తీసుకొని జిహెచ్ఎంసీకి మరి రిజిస్ట్రేషన్లు చేసుకొని మాకు వాటర్ వర్క్స్ కానీ కరెంటు వాళ్ళు కానీ ఎవరి దగ్గర కూడా మేము ₹1 లంచం ఇవ్వకుండా మరి ఈ కట్టడాలు అనేది నిర్మించుకోవడం జరిగింది. మరి వీటిని ఇప్పుడు వచ్చేసి ఎఫ్టీఎల్ అని, బఫర్ జోన్ అని వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రకారంగా ఫిజికల్గా మరి ఇక్కడ మేము ఉండే ఏరియాలో దగ్గర 50-60 ఫీట్ల లోతులో ఉంటుంది మూసి. మరి అంత లోతులో మరి ఈ మూసి ఎఫ్టీఎల్ అని చెప్తున్నారు. ఎఫ్టీఎల్ అని అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, అంటే నీరు వచ్చే ప్రదేశాలు ఎప్పుడైతే వరదలు వస్తాయో ఆ టైంలో వరదలు వచ్చే ప్రదేశాలని ఎఫ్టీఎల్ అంటారు. మరి ఆ ఎఫ్టీఎల్ గత 100 సంవత్సరాలు కానీ 200 సంవత్సరాల నుంచి కానీ మా పెద్ద తరతరాలు ఉన్న వాళ్ళు కూడా ఎవరు చూసిన దాఖలాలు లేవు ఇక్కడ. మరి అయినా కూడా ఎఫ్టీఎల్ అని డ్రోన్ సర్వే అని చెప్పని ఒక దగ్గర 10 మీటర్లు అంటారు, ఒక దగ్గర 20 మీటర్లు అంటారు. వాళ్ళకి అనుకూలమైన చోట ఏది పాము మెలికలు తిప్పినట్టుగా 150 మీటర్లు, 50 మీటర్లు, 100 మీటర్లు వాళ్ళకి ఏదైతే అనుకూలంగా అనుకూలం ఉన్న వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ 10 మీటర్లు తీసుకొని మరి ఆ ఎఫ్టీఎల్ ఏంటో, బఫర్ జోన్ ఏంటో, మరి నది మధ్యలో ఎక్కడైతే ఖాళీ ప్రదేశాలు ఉంటాయో అక్కడ నీళ్లు పారుతాయి. అదంతా మూసి అయిపోతుందా? ఎప్పుడు నవాబుల కాలం ఎప్పుడు? మరి నవాబుల కాలం ఎప్పుడు? మరి ఆ కాలంలో తీసుకున్నది మరి ఇన్ని సంవత్సరాల నుంచి పర్మిషన్లు ఎందుకు ఇచ్చిండ్రు, రిజిస్ట్రేషన్లు ఎందుకు చేసిండ్రు? మరి సరే అవన్నీ తప్పు, రిజిస్ట్రేషన్ కూడా తప్పు అని అంటే మరి జిహెచ్ఎంసీ వాళ్ళు ట్యాక్స్లు ఎందుకు కట్టించుకుంటున్నారు? మా దగ్గర మరి ఈ రోజు వచ్చి మీరందరూ కూడా రోడ్లు ఎందుకు వేస్తున్నారు? కరెంట్లు, పోల్లు, వాటర్ కనెక్షన్లు, మరి అసోసియేషన్లకి ఎలక్షన్లకి కూడా మరి ఈ కార్పొరేటర్లు వస్తారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు కార్పొరేటర్లు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు. మీకు ఎటువంటి ఏమీ లేదు అని అంటారు. ఏమీ లేదు అన్నప్పుడు సర్వేలు ఎందుకు జరుగుతున్నాయి?
ఆ సర్వేకి వచ్చిన వాళ్ళని మేము అడిగితే మేము మాకు ఎక్కడి వరకు అయితే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అయితే చెప్పిండ్రో అక్కడి వరకే మేము సర్వే చేసుకుంటున్నామా అని చెప్పన్నారు. అటువంటి సర్వే చేసుకుంటున్నప్పుడు మరి మా నెంబర్ రాసుకున్నప్పుడు దాంట్లో ఉన్నట్టా లేనట్ట, వీళ్ళు లేదు అంటారు, వాళ్ళు ఉంది అని అంటారు. ఎట్లా సామాన్య ప్రజలు ఇప్పుడు రోజు పనులు చేసుకొని బతికే ప్రజలు మరి వీళ్ళు ఇట్లా టెన్షన్లు పెడితే పెద్దవాళ్ళు 75 ఏళ్ళు 80 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, పసిపిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్ అకస్మాత్తుగా వచ్చి ఇది మీది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని అంటే మా సర్వస్వం దారపోసి 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి లోన్లు తీసుకొని మరి 15 ఏళ్ళు 20 ఏళ్ళు కట్టుకొని ఏదో ఇంత మనం లేవలేని పరిస్థితుల్లో ఉంటే ఉన్న దాంట్లో పడి ఉంటాము, ఇంత ఎవరన్నా తెచ్చి పెడితే తిందాము అనే ఉద్దేశంతో కొనుక్కొని ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ రోజున మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము అని అంటే డబుల్ బెడ్రూమ్లు ఏంది సార్? ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్నాం, లక్షల రూపాయలు పెట్టి కట్టుకున్నాము. ఈ రోజున డబుల్ బెడ్రూమ్ దేనికి ఇచ్చిండ్రు? ఏది లేకుండా రోడ్ల మీద పండుకునే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ లేదు అంటే వాళ్ళతోటి మేము సమానమా? మేము ఇన్ని ఏండ్ల నుంచి కష్టపడి కూడబెట్టుకొని కట్టుకున్నాం. ఇన్ని రకాలుగా ట్యాక్సులు వాటర్ డిపార్ట్మెంట్ ప్రతి నెల బిల్లులు కట్టించుకుంటారు. ఎందుకు కట్టించుకుంటున్నారు? అది అక్రమం. ఎట్లా ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంతంలో ఎక్కడెక్కడైతే సర్వేలు చేస్తూ ఉన్నారో, ఎక్కడెక్కడైతే మార్కింగ్ చేస్తున్నారో అక్కడ స్థానికులు అడ్డుకోవడంతో అధికారులకు స్థానికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. అధికారుల దగ్గర పెయింట్ డబ్బాలు పేపర్లు లాక్కొని దూరంగా విసిరేస్తూ ఉన్నారు. దీంతో కొన్ని చోట్ల అధికారులు ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంతంలో సర్వే చేస్తున్న ప్రదేశాల్లో అధికారులు సర్వే చేస్తున్న ప్రదేశంలో మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు. అక్కడ సమాచారం అందించడానికి పెట్రిషా, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? అధికారులు మార్కింగ్ చేసే చోట ఏం జరుగుతుంది? ఇంకా మార్కింగ్ చేస్తున్నారా? స్థానికులు వ్యతిరేకత తెలుపుతున్నప్పటికీ ఏంటి పరిస్థితి అక్కడ? మొత్తం మూసీకి సంబంధించిన ఏదైతే చుట్టుపక్కల ఉందో అక్కడంతా కూడా హై టెన్షన్ కనిపిస్తుంది. స్థానికులందరూ సర్వే వాళ్ళని అడ్డుకుంటున్నారు. కొత్తపేట, పూర్తిగా మారుతినగర్, సత్యానగర్ ఏరియాస్లో కూడా ఉధృత పరిస్థితి కనిపిస్తుంది. అధికారులని అడ్డుకొని అక్కడున్న పెయింట్ డబ్బాలను పాడేసి పూర్తిగా డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో మార్కింగ్ చేయకుండా పూర్తిగా వాళ్ళు అడ్డుకుంటున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు అధికారుల నుంచి ఇంకా ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళిద్దరి మధ్యలో కూడా వాగ్వాదము చోటు చేసుకుంటుందని తెలుస్తుంది. సర్వేలు చేయకుండా కూడా అధికారులు వెళ్ళిపోయాడని తెలుస్తుంది. ఒకవైపు స్థానికులు మాత్రం మేము ఇల్లు ఖాళీ చెయ్యము అంటూ పూర్తిగా అయితే చెప్తున్నారు. ఒకవైపు చూసుకుంటే కూడా ఉదయం నుంచి కూడా పూర్తిగా హైదరాబాద్ అంతా కూడా పలు చోట్ల ప్రధానంగా కొన్ని సర్వేలు జరుగుతున్నాయి. అంటే బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ ల్యాండ్కి పరిధిలో ఏవైతే ఉన్నాయో మూసీకి సంబంధించిన ఇల్లులన్నీ కూడా లొకేట్ చేసి వాటిని మార్క్ చేయడం అయితే జరుగుతుంది. మార్క్ చేసిన చోట్ల కూడా ప్రజలు దాని మీద పెయింటింగ్ వేసి ఐడెంటిఫై చేయకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే అధికారులని ఆపి వాళ్ళకున్న సర్వే చేయకుండా పేపర్లన్నీ చింపేసి పెయింట్ డబ్బాలన్నీ కూడా కింద పాడేసి ఉధృత వాతావరణం అయితే క్రియేట్ అవుతుంది. ఉదయం నుంచి చూస్తుంటే కూడా హైడ్రా ఉక్కుపాదం అవుతుంది. ఒకవైపు ప్రభుత్వము ఎన్విరాన్మెంట్ కోసం తీసుకున్న డిసిజన్ వాటర్ బాడీస్ని కాపాడాలనుకుంటే ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం అత్తలా కుతలం అయిపోతున్నారు. అంటే ఇప్పటికిప్పుడే ఇల్లు ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తాము? మాకు పర్సనల్ లోన్స్ ఉన్నాయి. అది కాకుండా ఆవేదన మరియు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాము? ఎంతో కాయ కష్టం చేసి ఇల్లులు కట్టుకున్నాము, ఎందుకని ప్రభుత్వం ఆలోచించుకుంటలేదంటూ వాళ్ళు మొర పెట్టుకోవడం అయితే జరుగుతుంది. మొత్తం మీద కూడా వాతావరణం అంతా చూస్తుంటే కూడా ఎక్కడ కూడా మేము సర్వే చేయనీయం అంటూ పూర్తిగా అందరూ ఒక ఏకమైపోయి కమ్యూనిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అధికారులను వెనక పంపించేస్తున్నారు. సర్వేకి సంబంధించిన అధికారులు ఎవరైతే వచ్చారో వాళ్ళని అసలు మీరు సర్వే చేయొద్దు అంటూ పెయింట్ డబ్బాలు పాడేయడం, పేపర్స్ అన్ని చింపివేయడం ఇటువంటివి చేస్తున్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఏంటి ఇప్పుడు స్థానికులు అడ్డుకుంటూ ఉండటంతో హైడ్రా నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఎలా డీల్ చేయబోతోంది? ఒకవైపు చూసుకుంటే కూడా హైడ్రా ఆల్రెడీ చెప్పింది మాకు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఖచ్చితంగా ఉన్నాయి. ఎంత మేము కూడా ఆల్టర్నేట్ అంటే మనం ఇవాళ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్సే కానీ పూర్తిగా గవర్నమెంట్ నుంచి వచ్చినప్పటికీ కూడా 15,000 ఇల్లుల వరకు మూసి సరౌండింగ్స్లో ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటూ ఒక వర్డ్ అయితే పుట్టినయింది. కానీ ఇప్పటికీ మాత్రం ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినప్పటికీ కూడా మేము అంగీకరించాము, మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు. ఎందుకంటే ఇంట్లో సుమారుగా 6 నుంచి 7
సైడ్ వరకు జనాలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, వికలాంగులు ఉంటారు. వీళ్ళందరినీ డబుల్ బెడ్రూమ్కి తీసుకెళ్ళి మేము ఎక్కడైనా ఆ మెట్లు ఎక్కిపిస్తాము. ఎక్కడనో 50 కిలోమీటర్ల దూరం ఇస్తారు మాకు ఇల్లులు. మాకేమో ఇక్కడ వర్క్స్ ఉంటాయి, ఇక్కడనే స్కూల్స్ ఉంటాయి, మేము ఎక్కడికైనా వెళ్ళాలి. మాకు సంబంధించిన జాగా ఏదైతే ఉందో దానికి డబ్బులు చెల్లించమండి, లేదా అదే జాగా మాకు ఇవ్వమని అంటూ ఉధృత వాతావరణం మరియు ఆవేదనతో వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. రైట్ పెట్రిషా, మూసీ పరివాహక ప్రాంతంలో అధికారులు ఆక్రమణలను తొలగించడానికి సర్వే చేసి మార్కింగ్ చేస్తున్నారు. వేరే చోట డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామని చెప్పినా అక్కడ నివాసాన్ని ఏర్పరచుకున్న వాళ్ళు మాత్రం అక్కడ నుంచి వేరే చోటికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్ళడానికి నిరాకరిస్తున్నారు. దీంతో అధికారులకు అక్కడ నివాసాలు ఏర్పరచుకున్న స్థానికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటోంది. దీంతో ఒక దశలో అధికారులు వెనదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఏంటి సార్ మీరు ఏం కట్టాలని చెప్పు. అలాంటప్పుడు ఎందుకు ఇచ్చినావు? రిజిస్ట్రేషన్ ఎందుకు చేసినావు? కరెంటు బిల్లు ఎందుకు ఇచ్చినావు? నల్ల కనెక్షన్ ఎందుకు ఇచ్చినావు? రోడ్డు గురించి రోడ్డు కూడా ఇచ్చేసి కదా సార్ మీరు. మమ్మల్ని ఇబ్బంది పెట్టారు సార్ మీరు. నది నిర్మాణం ఎక్కడైతే ఉందో మధ్యలోంచి ఎక్కడ మాకు FTL ఎక్కడ వరకు, బఫర్ జోన్ ఎక్కడ వరకు ఫిజికల్గా రీసర్వే చేయాలి, మాకు న్యాయం చేయాలి. ఇన్ కేసు వస్తే కూడా పట్టాదారులని మేము ఇన్ని డబ్బులు పెట్టుకొని కొనుక్కొని రిజిస్ట్రేషన్లు చేసుకొని ఇంత లోన్లు పెట్టుకొని కట్టుకుంటే అక్రమ కట్టడాలు అంటారు. ఎవరిచ్చారు సార్ ఆ హక్కు? అక్రమ కట్టడాలు అంటే ఏంటి? మేమేమన్నా రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద కట్టుకున్నామా, లేకపోతే ఎవరిదన్నా ల్యాండ్ లాక్కొని కట్టుకున్నామా? ఎట్లయినా అక్రమ కట్టడాలు ఎట్లా అంటారు? FTL బఫర్ జోన్లో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేస్తామంటే ఎవరిచ్చారు ఈ అధికారం? ఎవరిచ్చారు ఈ అధికారం? మాకు ఈ న్యాయం జరగాలి. నమస్కారం సార్. మాట్లాడితే టీవీలోను పేపర్లలోనూ ముఖ్యమంత్రి గారు కూడా ఆక్రమణలు తొలగిస్తాము, అక్రమ కట్టడాలు అనే పదప్రయోగం చేస్తున్నారు. ఎవరు సార్ ఆక్రమణలు అంటే ఏంటి సార్? ఎవరన్నా వచ్చి ఎవరిదన్నా గుంజుకున్నారా? ఎవరిదన్నా గుంజుకుంటే ఎవరో ఒకరు కంప్లైంట్లు చేయాలి కదా. మరి ఎవరిది గుంజుకోలేదే మేము. అక్రమ నిర్మాణాలు అంటున్నారు. అక్రమ నిర్మాణాలు అంటే 20 ఏళ్ళ 30 ఏళ్ళగా మీరు ఇచ్చిన పర్మిషన్ల ప్రకారం కట్టుకున్నారా? లేఅవుట్లలో కట్టుకున్నారా? వాళ్ళ స్థల హద్దుల్లో కట్టుకున్నారా? హద్దులు మీరు కట్టారా? హద్దులు దాటి కట్టారా? రోడ్ల మీదకి వచ్చి కట్టారా? ఏమీ కట్టలేదు కదా. మాట్లాడితే అక్రమ కట్టడాలు, ఆక్రమణలు అనే వాళ్ళు అంటారు. ఇప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగులందరూ లంచగుండులు అంటే ఒప్పుకుంటారా సార్? ప్రతి వాళ్ళు ఆక్రమణదారులు అవుతారా? అక్రమ కట్టడాలు అవుతాయా? ప్రతిదీ మీరు ఎట్లా నిర్ధారిస్తారు? ఇక్కడ మూసి 40 అడుగులు 50 అడుగులు కిందకుంది, నది పైకి ఉంది. ఎక్కడి నుంచి ఇంతమంది ఒడ్డున కట్టుకున్నారు, ఇంత ఎత్తు మీద ఉంది, చెడా మీద ఉంది. మనకు మూసి రాదు, మనకేం కాదంటే రేపెప్పుడో మూసి పొంగుతుంది, జనాలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి రేపెప్పుడో మీద వస్తామని చెప్పి ఇవాళ చంపి మా బొందల మీద వాళ్ళు ఇది పట్టుకుందాం అనుకుంటున్నారా? ఇవాళ మమ్మల్ని అందరినీ జరిపించి బ్యూటిఫికేషన్ అని చెప్పి హైరైజ్ బిల్డింగ్లు కడతామంటున్నారు. అదెట్లా నడుస్తుంది సార్? ఇదంతా న్యాయమేనా? ఏ రకంగా మీరు న్యాయం అని చెప్తున్నారు? ఎంతమంది ఉన్నారు? ఎన్ని కాలనీలు ఉన్నాయి? ఎంతమంది పసిపిల్లలు ఉన్నారు? చదువులు సంధ్యలు ఇంత దూరం ఎందుకు వచ్చి ఉంటున్నారు? ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొన్ని జీవితకాలాలు దారపోసారు. మా పెద్దవాళ్ళు మొదలు పెడితే దాన్ని నిర్మించుకొని దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ముందు ఏమీ లేకుండా వచ్చి మెల్లమెల్లగా ఒక్కొక్కటి అప్పులు తీర్పుకుంటా ఇన్ని కిస్తీలు కట్టుకుంటా నేషనల్ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని కట్టుకున్నాం సార్. జీవితకాలం నేషనల్ బ్యాంకుల నుంచి 25 ఏళ్ళు 30 ఏళ్ళు లోన్లు తీర్చేసి అమ్మయ్య నా కొడుకు నేను ఇది ఇస్తాను, నా కూతురికి ఇది ఇస్తాను మనశాంతిగా పడుకునే వయసులో వచ్చి మీరు ఇవన్నీ కాదు అది అంటున్నారు. మేము వాళ్ళతో పాటుగా సౌపత్తిగా పెద్దవాళ్ళకి సహకారంగా ఉండాలనే ఇదిలో మేమంతా కలిసి వాళ్ళకి సహకరించుకుంటూ మేము ఒక్కొక్కటి తీర్చుకుంటూ అప్పులు తీర్చుకుని అమ్మయ్య అనుకునే రోజు వచ్చి ఇన్ని గవర్నమెంట్లు ఏ రోజుల్లో మాకు బలపడటానికి స్థిరపడటానికి సహకరించాయేమో కానీ ఇదొక్కటే ప్రభుత్వం మమ్మల్ని ఆందోళనకు గురి చేస్తూ మానసికమైన బాధలకు గురి చేస్తూ గత 3 నెలలు 4 నెలల నుంచి మేము అందరం ఇదే టెన్షన్లు. హైడ్రా అంటారు, ఏమంటారు తెలియదు, మూసి అంటారు తెలియదు, ఏమంటున్నారో నోటీసులు ఇచ్చారా మీకు? సర్వే జరిగిందా ఇప్పుడు? ఇక్కడ ఎవరో వచ్చిండ్రు, ఎవరు సార్ మీరు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నారు. ఏం సార్ అంటే ఏం చెప్పలేదు. వాళ్ళు అడగడానికి ఇంతమంది కాలనీలో ఉన్న జనాలందరూ వచ్చేసి చుట్టుముట్టారు. ఇంతమంది వచ్చి నిలబెడితే వీళ్ళందరినీ తప్పించడానికి పోలీసు గారు వచ్చారు. ఇంతమంది మీరు గెలవ చేయకూడదని చెప్తూ వాళ్ళు పక్కన జరిపేశారు. నేను వినాయక నగర్ కాలనీ ప్రెసిడెంట్గా గత 15 ఏళ్ల సంది చేస్తున్నాను. మా కాలనీ నేను లేఅవుట్ 1990లో అయ్యింది. నేను ప్లాటు 96లో తీసుకున్నప్పుడు ఎలాంటి మేనేజ్డ్ రిజిస్ట్రేషన్ కానీ ఎలాంటిది లేదు. నాకన్నా ముందు కూడా గతంలో ఒక డాక్టర్గా తీసుకున్నా, అతను చూసి నేను తీసుకున్నాను. క్లియర్ టైటిల్ అని చెప్పేసి నేను 19
1950 నుంచి నా దగ్గర ఇవాళ రికార్డులు ఉన్నాయి, శాస్త్రాపా అని ఎవ్రీథింగ్ ఉన్నాయి. నా పర్మిషన్ జెన్యూన్, నా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అన్ని ఎవ్రీథింగ్ రికార్డు ఉన్నది. నేనే కాలనీ ప్రెసిడెంట్గా లోకల్ ప్రజాప్రతినిధుల నుంచే ఎన్నో అష్టకష్టాలు పడి నేను రోడ్లు వేయించడం, డ్రైనేజీ, వాటర్ సౌకర్యం అన్నీ నేను కల్పించడానికి ఎన్నో కష్టాలు పడి ఆర్నిషలు ఈ కాలనీ గురించి దీని గురించి నేను శ్రమించినాను. ఇక్కడ ఉన్నాయి అన్ని కూడా రికార్డుతో డొక్కాడలేని కుటుంబాలే ఉన్నాయి. ఎవరు కూడా అఫీషియల్గా కానీ ఏది లేదు. ఎన్నో లోన్లు తీసుకున్నాం, ఎన్నో రకాలుగా ఉన్నాం. మాకు 50 ఏళ్ళు దాటిన వృద్ధులే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏదైతే ఉన్నదో మీరు ఉన్నది గవర్నమెంట్ పరంగా ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోండి, అక్వే ల్యాండ్ తీసుకోండి. కానీ పేదల జోలికి వచ్చి మేము మా కష్టాలను పరీక్షిస్తే మాత్రం మేము పెట్రోల్ పోసుకొని ఇక్కడ దహనం అవుతాం. కానీ మేము ఇక్కడికి వెళ్ళి మాత్రం కదే ప్రసక్తే లేదు. ఇది మాత్రం మేము దేనికైనా తెగించి ఎక్కడికైనా పోరాడతాం. ఇది మాత్రం చేస్తాము. గూడు పక్షి గూడు ఉంటుంది, మాకు గూడు లేకుండా ఉంటే మాత్రం మేము చాలా అన్యోన్యమై ఈ వయసులో మేము కష్టపడలేము, కట్టుకోలేము. ఏ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు అవసరం లేదు. మా కష్టాలు మాకు చాలు. అవి డబుల్ బెడ్రూములు నిజంగా కూడా పేదవాళ్ళకి ఇవ్వండి, కానీ మమ్మల్ని అల్లకి వేయకండి, మమ్మల్ని మా బతుకులు రోడ్ల మీద వేయకండి.